Hi guys, welcome back. Hope you all are doing good. So, first of all, tomorrow is not promised. So, enjoy your day with family, and family is important. Okay, enjoy your day with family, have fun. Okay, so first of all, it also is a basic video. Okay, so it's not a big any trade breakdown or any technical analysis, but మనం అసలు మనం ఫారెక్స్ పేర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మేము ట్రేడింగ్ చేసే పేర్ని ఏ సెషన్లో లేకపోతే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్లో 3 సెషన్స్ ఉంటాయి కదా. ఓకే, 3 సెషన్స్ ఇవి. ఫస్ట్ ఏషియా, ఓకే, దెన్ లండన్, దెన్ న్యూయార్క్. రైట్, 3 సెషన్స్ ఉంటాయి మనకి మార్కెట్లో. ఇది బేసిక్ మనందరికీ తెలుసు. రైట్, సో ఒకవేళ మీరు ఏషియా ట్రేడర్ అయితే క్యూజ్ అండ్ టైమింగ్స్ ఉంటాయి. ఓకే, క్యూజ్ అండ్ టైమింగ్స్ మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అది చూడండి. ఓకే, మన ఇండియన్ టైమింగ్స్కి న్యూయార్క్ టైమింగ్స్కి ఎట్లా మ్యాచ్ చేయాలి అని. ఓకే, నేను న్యూయార్క్ టైమింగ్లో చెప్తాను, మీరు అది కన్వర్ట్ చేసుకోవచ్చు మేబీ. ఓకే, సో ఏషియా క్యూజ్ మనకి 9-8 AM టు 10 AM న్యూయార్క్ టైం వరకు ఉంటుంది. ఓకే, సో ఈ టైంలో మనకి మేజర్గా ఏ సెషన్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఒకటి జపాన్, టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, జపాన్ది. సో జపాన్ పేర్స్ ఏంటి? జేపీవై పేర్స్. రైట్, జేపీవై పేర్స్ లైక్ ఏవిడి జేపీవై ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే ఇక్కడ మనకి ఏషియా ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా ఏవిడి కూడా ఓపెన్ అయి ఉంటుంది మనకి. ఏవిడి ఎన్జెడ్డి. ఓకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో ఇవి కూడా ఓపెన్ ఉంటాయి, ఈ సెషన్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి మనకి. ఎందుకంటే మేజర్ న్యూస్ అనేది మనకి ఈ పేర్స్కి సంబంధించిన మేజర్ న్యూస్ అనేది మనకి ఏషియా సెషన్లో మనకి రిలీజ్ అవుతుంది. మీరు ఎకనామిక్ క్యాలెండర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ పేర్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. లైక్ ఏయుడి జేపీవై, ఎన్జెడ్డి జేపీవై, జేపీవై పేర్స్ కానీ, ఓకే, యూఎస్డి జేపీవై కానీ, అది కూడా ఏషియా సెషన్లో మంచి మూవ్ ఇస్తుంది. ఓకే, సో ఇందులో నుంచి మీరు ఒక పేరుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ లండన్లో మనకి 2 AM టు 5 AM ఇవి న్యూయార్క్ టైమ్స్. ఓకే, సో ఈ న్యూయార్క్ టైంలో మనకి యూరోప్ అండ్ గ్రేట్ బ్రిటన్, ఓకే, జీబీపీ, ఈ సెషన్స్ ఓపెన్ అయి ఉంటాయి మనకి. పర్సనల్గా నా ఫేవరెట్ పేర్స్ ఇవి రెండు. ఓకే, ఎందుకంటే నేను ఈ పేర్స్ ఎక్కువ అబ్జర్వ్ చేశాను, ఇది రన్ అయితే నాకు తెలుసు కాబట్టి. సో నా ఫోకస్ మీకు ఎక్కువ ఉంటుందన్నమాట. యూఆర్యూఎస్డి అండ్ జీబీపీ యూఎస్డి. రైట్, ఈ 2 పేర్స్ ఒక లండన్ సెషన్ క్రియేట్ చేయాలనుకుంటే. ఓకే, న్యూయార్క్ సెషన్ మనకి క్యూజ్ ఆన్ టైమింగ్ ఏంటి? న్యూయార్క్ సెషన్ క్యూజ్ ఆన్ టైమింగ్ వచ్చేసి మనకి 7 AM టు 10 AM ఇది న్యూయార్క్ టైం ఇవన్నీ. ఓకే, సో ఇందులో మనకి మేజర్గా ఇండిసీస్ ఓపెన్ అవుతాయి మనకి. ఇండిసీస్ అంటే ఏంటి? నాస్ 100, US 30. ఓకే, ఇవి మనం ట్రేడ్ చేయం, బట్ ఫారెక్స్ కూడా ఇందులో యాక్టివ్గా ఉంటుంది. ఆల్ మేజర్ పేర్స్ యూఎస్ డాలర్కి సంబంధించిన పేర్స్ అన్నీ మనకి ఇక్కడ ఇందులో న్యూయార్క్ సెషన్ మనకి ఏమి ఓపెన్ ఉంటాయి? యూఎస్ డాలర్ ప్లస్ యూరో ప్లస్ జీబీపీ, ఈ మార్కెట్స్ మనకి ఓపెన్ అయి ఉంటాయి. ఓకే, ప్లస్ సిహెచ్ఎఫ్, క్యాడ్, సిహెచ్ఎఫ్. ఓకే, వీటికి సంబంధించిన న్యూస్, యూఎస్బీకి సంబంధించిన న్యూస్ కానీ, జీబీపీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఓకే, కెనడియన్ డాలర్కి సంబంధించిన న్యూస్ కానీ, ఇవన్నీ మనకి న్యూయార్క్ సెషన్లో రిలీవ్ అవుతాయి. ఓకే, సో అందుకనే ఈ మేజర్ పేర్స్ అన్నీ మనకి న్యూయార్క్లో మంచి మూవ్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ మేజర్ పేర్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్యూఎస్డి, ఓకే, జీబీపీ యూఎస్డి, రైట్, జీబీపీ యూఎస్డి క్యాడ్, రైట్, యూఎస్డి సిహెచ్ఎఫ్. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇండిసీస్ ట్రేడర్ అయితే మీకు నాస్ 100, US 30 ఇవి మంచి మూవ్స్ ఇస్తాయి న్యూయార్క్ సెషన్లో 9:30 తర్వాత. రైట్, ఎందుకంటే ఈ టైంలోనే మనకి 9:30 AMకి మనకి 9:30 AMకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది.
ఈ టైంలో మనకి ఈ పేపర్స్ నాస్ 100 యూఎస్ 30 మంచి మూవ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇదన్నమాట. మీరు పేర్స్‌ని ఇప్పుడు మీరు యూరో యూఎస్‌డీని నేను ఏషియా సెషన్‌లో ట్రేడ్ చేస్తాను అంటే కుదరదు. కుదరదు ఇన్ ద సెన్స్ అప్పుడప్పుడు మూవ్స్ వస్తాయి. బట్ మెజారిటీ మేజర్ ఆఫ్ ద టైమ్స్ ఓకే. మేజర్ ఆఫ్ ద టైమ్స్ యూరో యూఎస్‌డీ, జీబీటీ యూఎస్‌డీ ఏషియా సెషన్‌లో మనకి జస్ట్ కన్సల్టేషన్ ఇస్తది. ఓకే. సో అలా అన్నమాట. నేను యూఎస్‌డీ క్యాడ్, ఈ యూరో యూఎస్‌డీ ఇవి ఏషియా సెషన్‌లో ఎప్పుడు చూడను. అండ్ నాస్ 100, యూఎస్ 30 ఇవి కూడా మాక్సిమం ఏషియా సెషన్‌లో మూవ్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ. సో అందుకే మీరు ట్రేడ్ చేసే టైంని బట్టి మీరు పేర్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇట్స్ సింపుల్ వీడియో. జస్ట్ పేర్స్ కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు 1, 2 క్వెషన్స్ వచ్చాయి. వెదర్ నేను యూఎస్‌డీ జేపీవై నేను ఏషియాలో ట్రేడ్ చేయొచ్చా అని. యూఎస్‌డీ జేపీవై ఏషియాలో ట్రేడ్ చేయొచ్చు. బట్ ఆ టైంలో మనకి అమెరికన్ అంటే న్యూయార్క్ ఓపెన్ అవ్వదు. ఓకే. యూఎస్ డాలర్ అంత యాక్టివ్‌గా ఉండదు. బట్ మీకు ఏయూడీ జేపీవై ఎందుకంటే ఏయూడీ జేపీవై, ఎన్జెడ్‌డీ జేపీవై ఇవి మూవ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీటి న్యూస్ కానీ ఇవి మూవ్ స్ట్రక్చర్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఏయూడీ జేపీవై చార్ట్ ఓపెన్ చేసి మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్‌లో. ఓకే. ఏయూడీ జేపీవై ఎప్పుడు ఏ టైంలో మంచి మేజర్ మూవ్స్ ఇచ్చిందో అబ్జర్వ్ చేయండి. సో ఏయూడీ జేపీవై అనేది ఎప్పుడైనా మనకి మేజర్ ఆఫ్ ద టైమ్స్ మెజారిటీ ఓకే. ఏషియా సెషన్‌లో మనకి ఎక్స్పాన్షన్స్ వస్తాయి. ఓకే. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఈస్ బేసిక్ వీడియో. ఓకే. సో ఎందుకంటే నాకు క్వెషన్స్ వచ్చాయి కాబట్టి వీడియో చేశాను. దట్స్ ఇట్. ఓకే. సో హోప్ యూ లైక్ ఇట్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ యూరో యూఎస్‌డీ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నట్టు సో యూరో యూఎస్‌డీ లాస్ట్ వీడియో మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీక్‌లో మనం హిట్ అవుద్దని. ఇట్స్ ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. ఓకే. ఈరోజు ఏషియా సెషన్‌లో. సో ఇంకా మనకి క్లియర్ డైరెక్షన్ లేదు ఈ వీక్‌కి. చూద్దాం. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఇంకా చాలా డేస్ ఉన్నాయి. మనకు కావాల్సింది 1, 2 ట్రేడ్స్ ఓకే వీక్లీ. సో ఏదైనా మంచి ట్రేడ్ దొరికితే తీసుకొని ట్రేడ్ బుక్ దాన్ని పోస్ట్ చేస్తాను నేను. ఓకే. సో అంతవరకు సెలవు. టేక్ కేర్. ఎంజాయ్ యువర్ డే. ఓకే. థ్యాంక్ యూ.